క్లారిటీ ఎమ్మెల్యేకే ఉంటుందని చాలాసార్లు చెప్పినా కదా. మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేకి ఉంటుంది, రెండో ప్రాధాన్యత శ్యామల కిరణ్ ఎంపీ గారికి ఉంటుంది, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్కి ఉంటుంది, తర్వాత మూడవది అట్లాగే మండల ముఖ్య నాయకులు గతంలో బ్లాక్ ప్రెసిడెంట్లు పార్టీ ప్రెసిడెంట్ చేసిన అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, మరి ఇద్దరు ఎక్స్ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు మొత్తం మనెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్స్ఎంపీలు కదా అక్కడ వారు. ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు సొంత ఆ నియోజకవర్గంలో గ్రామము ఆ మండలము మినిస్టర్గా ఎమ్మెల్యే అభిప్రాయాలు 5 ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడుకుంటాడు. నేను ఇచ్చేది పార్టీ కోణంలో ఇచ్చిన, పార్టీ సిస్టంలో ఇచ్చిన. పార్టీ అంటే అందరూ కలిసి ఉంటేనే కదా పార్టీ. నేనున్న ఒక్కని కాదు కదా, నా ఇప్పుడు ఎంతో మంది నిలబడితేనే పార్టీ అవుతుంది, నేను ఎంతో మంది నిలబడితే పార్టీ అవుతుంది. కాబట్టి పార్టీ కోణంలోనే రిపోర్ట్ తయారు చేయడం. సరే లోకల్ గొడవలు నాకు సంబంధం లేదు, కానీ ఒక మాట క్లియర్గా చెప్తున్నా మీ అందరికీ, రాజగోపాల్ రెడ్డి ఒక నియోజకవర్గం లీడర్ కాదు, రాష్ట్ర నాయకుడు. కోమటిరెడ్డి గారు కూడా ఆయన ఒక స్టేట్ లీడరు, ఉత్తమ్ రెడ్డి గారు స్టేట్ లీడర్, జానారెడ్డి గారు స్టేట్ లీడరే. వాళ్ళ నలుగురిని నియోజకవర్గ నాయకుడిగా మీరు ఎవరు కూడా చూడొద్దు, ఎందుకంటే వాళ్ళది ఆ పర్సనాలిటీ కాదు, స్టేట్ పర్సనాలిటీ వాళ్ళది. సరే గతంలో వాళ్ళందరూ అక్కడ ఎక్స్ఎంపీలుగా ఉన్నారు. ఉత్తమ్ రెడ్డి గారు వాళ్ళ సొంత పుట్టిన ఊరుందాడా. ఈ ఎంపీ శ్యామల రెడ్డి కిరణ్ రెడ్డి ఉండనే ఉండే, మళ్ళీ ప్రాధాన్యత పెట్టుకుంటేనే అందరు అభిప్రాయాలు ఇవ్వాలి కదా, అట్లా ఇచ్చినాం అనమాట. దళితుడని చిన్న చూపు చూస్తున్నారు అనేది ఒక సామెల్ వర్షన్ లాగా ఉంది. సరే ఆయన వ్యక్తిగా ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన మాట్లాడుతున్నాడు, దాని మీద నేను కామెంట్ చేయలేను. కానీ తెలంగాణలో సమస్త కులాలను సమస్త మతాలను వాళ్ళందరినీ దగ్గర తీసుకొని పోయి ఇది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రామాలలో మేజర్గా గ్రామాలలో రెడ్డిలకు అన్ని కులస్తులకు ఒక కుటుంబం ఏ రకంగా అయితే ఉంటామో ఆ రకంగా సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడిది కులానికి వ్యతిరేకంగా సంబంధించిన అంశం కాదు, ఇది ఓన్లీ రాజకీయమైన మా పార్టీలో అంతర్గత వ్యవహారం. కాబట్టి ఇక్కడ సరే ఒకరి అభిప్రాయాన్ని మనము తప్పుపట్టలేము, ఒప్పు అని అనలేము. కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అట్టడుగున బలహీన వర్గాలు కుల వృత్తుల వాళ్ళు ఈరోజు ఎదిగిరు అంటే ఈ స్థాయికి వచ్చారంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు బీసీలకు, మరి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో అంబేద్కర్ గారు, ఆయన జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కదా, ఆ గవర్నమెంట్లో అంబేద్కర్ గారే కదా మినిస్టర్ రాజ్యాంగాన్ని మనకు ఇచ్చింది. కాబట్టి ఏది చేసినా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈ దేశంలో అన్ని కులాలు స్వేచ్ఛగా జీవిస్తున్నట్టు అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగము అంబేద్కర్ గారు ఆయన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో చేసిందే కదా. అంటే చిన్నవి ఉంటాయి, చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ హైకమాండ్ చూసుకుంటారు, పిసిసి ప్రెసిడెంట్ చూసుకుంటారు. కొన్నిటికి కూడా చెప్పలేను, పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇచ్చిన అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. మీరు అనుకున్నది కూడా ఉండొచ్చు, మీరు అనుకున్నది కూడా. అల్టిమేట్ ఏంది, ఏఐసిసి గైడ్లైన్స్ ఏదైతే ఇచ్చిందో గైడ్లైన్స్ ఖచ్చితంగా మేము అందులో పెట్టాలి కదా. ఏఐసిసి గైడ్లైన్స్ లేకుండా ఎట్లా ఇస్తాం మేము? ఏఐసి గైడ్లైన్స్ ఉంటుంది, స్థానిక ఎమ్మెల్యే ఇంపార్టెన్స్ ఉంటుంది, రెండో ప్రాధాన్యత ఎంపీది ఉంటుంది, మిగతా అందరి సలహాలు అందులో ఉంటాయి. ఆ రకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.